కనుక నీ జీవితంలో నీ ఇల్లు ఆశీర్వదించబడాలనుకుంటే, నీ కుటుంబం బాగుపడాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రత తొలగిపోవాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రమైన శక్తులు దూరం కావాలనుకుంటే నువ్వు ముందు మారాలి. నీ ఇంట్లో అపవిత్రత పెట్టుకొని దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించని దేవుళ్ళ చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ఇంట్లో ముందు అపవిత్రత తొలగాలి. నీ ఇంట్లో ఉన్న అక్రమమైనటువంటి విషయాలు తొలగాలి. అక్రమ సంబంధాలు తొలగాలి. పరవస్తు ఉండకూడదు. ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్ర ఆత్మ ఉండి ఆ కుటుంబాన్ని నెమ్మది విశ్రాంతి లేకుండా చెడగొడుతూ ఉంటాడు సాతానుగాడు. గనుక మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలనుకుంటే మన కుటుంబంలో మన ఇంటిని, మన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి ఆ జక్కయ్య వలె మనం పశ్చాత్తాపతులమై ప్రభు వైపుగా వచ్చామనుకోండి, అప్పుడు మనం ఆశ్రయించబడతాం.